భూమి మీద ఉన్న పరిహారం అని కనుక విసర్జించినట్లయితే పైనుండి పరిహారం వస్తుంది అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి పరిహారమును స్వీకరించినట్లయితే భూమి నుండి పైకి వెళ్తారు, పైనుండి కిందకు వస్తారు, కింద నుండి కిందకి వెళ్తారు. చెప్పండి అర్థాలు. భూమి మీద యేసుక్రీస్తు అనుగ్రహించబడినటువంటి పాప క్షమాపణ నిమిత్తము పరిహారం ఉన్నది. ఆ పరిహారమును ఎవడైనా విసర్జించితే పైనుండి అగ్ని గంధకములతో కూడిన పరిహారం వస్తుంది. అర్థమైందా? ఆ పరిహారం ఎక్కడికి తీసుకెళ్తుంది? భూమి కిందలకు తీసుకెళ్తుంది. భూమి మీద ఉన్న పరిహారం అంగీకరిస్తే భూమి పైకి తీసుకెళ్తుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టుడే నౌ. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ టు ఆల్. చూడండి, కనుకనే గొప్ప పరిహారము భూమి మీద ఉన్నది. పాప క్షమాపణతో మనిషికి పరిహారం ఉన్నది. ఆ పరిహారమును దేవుడు సువార్త రూపంలో ప్రపంచానికి బోధిస్తున్నాడు. అవునా? నేనెవరు, దేవుడు ఎవరు తెలుదండి నాకు. దేవుడిని నమ్ముకునే వాళ్ళం కాము. అసలు దేవుడు ఎవరో తెలుదు, దెయ్యం ఎవరో కూడా తెలుదండి. నువ్వు దేవుడిని నమ్మినప్పుడు దేవుడు ఎవరో దెయ్యం ఎవరో తెలీదు. ఏది మరితే అదే దేవుడు నీకు. అదే అంజలి జీవితము. అంజలి జీవితం దేవుడు ఈ జీవితానికి తీసుకొచ్చాడు. చూసారా ఎంత అదృష్టంతో కూడింది జీవితం అండి. నిజమే. నీ తండ్రి ఎవరో తెలిసింది, నీ దేవుడు ఎవరో తెలిసింది, నీ సృష్టికర్త ఎవరో తెలిసింది. భూమి తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, లేకపోతే ఒక దినానికి ఆళ్ళు కూడా ఉండరు. కానీ ఆ నిజమైన దేవుడు నిత్యం నీకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, ఈ చక్కని పరిహారము ఇక్కడ ఉంచారు ఆయన. నేను ఇది ఇప్పటిగా ఆశ్చర్యపోతాను. పరిహారం కూడా భూమి మీద ఉంది. ఏముంది ఇక్కడ? కృప భూమి మీద, పరిశుద్ధాత్మ భూమి మీద, దేవదూతలు భూమి మీద, వధువు భూమి మీద ఉన్నాయి. ఈ 5 భూమి మీద ఉన్నాయి. చూసారా? పరిహారమును తిరస్కరిస్తే పైనుండి పరిహారం వస్తుందని మార్చేది ఒళ్ళు జల్లమని నాకు. పైనుండి పరిహారం ఏంటి? అగ్ని గంధకములు పైనుండి వస్తాయట. సంఘము సాంఘికంగా మారిందని గత వారం చెప్పిన దాన్ని కొంచెం కొనసాగిస్తాను. సంఘము సాంఘికముగా మారినది. మనం ఎవరు అంటే సాంఘికము నుండి వచ్చిన వాళ్ళము. మరలా మనము సాంఘికమునకు వెళ్ళొద్దు అన్నాడు. సాంఘికమనగా లోకము. ఏ లోకము నుండి అయితే వచ్చావో అదే లోకానికి నువ్వు వెళ్ళొద్దు. నీ లోకం వేరైంది, నీ ప్రపంచం వేరే, నీ దేవుడు వేరే. చూసారా? అప్పుడు అర్థమైందా? మన లోకము వేరైపోయింది. మురికి లోకం నుండి బయటకు వచ్చాం మనం. అదంతా చీకటి, పాపము, స్వార్థం, ద్వేషము అందులో ఉంది. అక్కడి నుంచి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? అందుకని నువ్వెన్నడూ సాంఘికముగా మారకు అన్నాడు. నా మాటలు అర్థం చేసుకు చాలా బాగుంటుంది, వినగలిగినంత బాగుంటుంది. సాంఘికముగా మారవద్దు, లోకస్తులుగా మీరు మారవద్దు. నీ ప్రత్యేకత నీవు కాపాడుకో. అంతేనా? ఇప్పుడు చూద్దాం ప్రియులారా. సువార్త కూడా నాశనాన్ని తెస్తుంది అన్నాడు. సువార్త అంటే అండి కొందరిని రక్షిస్తంట, కొందరిని వధువుని రక్షించి సంఘశాఖనే చంపేసింది. అన్యజనులు కొంతమంది రక్షించి కొంతమందిని, అంటే దాని మూలంగా కూడా ఏముంది? హల్లెలూయా. చాలా వినండి, చక్కగా విన్నాం. ఎప్పుడు దేవుడు ఏదోటి ఇస్తూనే ఉంటాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఏది ఇస్తే తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. అందువల్ల ఏంటంటే అది 2 పనులు చేస్తుంది. చివరి దిన మరి 2 ఆత్మలు ఒకేలా ఉంటాయి అన్నాడు. ఎలా ఉంటాయట? పరిశుద్ధాత్మ, దురాత్మ ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి. 2 హస్తాలు పెడితే ఏదైతే చెప్పలేనట్లుగానే 2 ఆత్మలు, ఒకటి నాశనం నడిపిస్తుంది, రెండోది నిత్యత్వాన్ని నడిపిస్తుంది అని. అయితే మోసపుచ్చు ఆత్మ ఏదో మీరు కనుగొనాలన్నాడు. వారి ఫలముల వల్ల వారు తెలుసుకోవచ్చు అన్నాడు. క్రైస్తవ్యం చాలా సులువండి. నాకు తెలిసింది అదే. భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలి, లోకస్తులతో ఎలా ఉండాలి, సంఘస్థులతో ఎలా ఉండాలి అంతా నేర్పిస్తుంది. దాని ప్రకారంగా ఒక రోజు జీవిస్తే ఇంత ఈజీగా, ఇంత సులువైనది మరొకటి లేదని కనిపిస్తుంది. తెలుసా? వాళ్ళు ఎవరిని అనుసరించడం ఏంటి నాకు తెలియగలుగుతా.
అద్భుతంగా ఉంటుంది. అందువల్ల వారు తమ ఫలముల వలన వారిని మీరు తెలుసుకునవచ్చు. ఎలాంటి ఫలములు అతనిలోంచి వస్తున్నాయో రిట్టే కనిపెడతాం. బూతుల చేనికి దేవుడు నమ్ముకున్నాడని అనుకోవు. అబద్ధాలు మాట్లాడితే దేవుడు నమ్ముకున్నాడని అనుకుంటావా? దొంగతనాలు చేసుకుంటూ వస్తున్నాడంటే దేవుడు నమ్ముకున్నాడు అనుకుంటావా? వారి ఫలమా అలాగుంది. కాబట్టి వారు ఎవరో నీకు తెలుసు. వారి ఆత్మను బట్టి నడిపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కానీ నమ్ముకున్నవాడు దేవుని ఆత్మను బట్టి నడిపించేవాడు అలా ఉండడు. నీ ఫలము వేరే, వాళ్ళ ఫలము వేరేగా ఉంది. అందుకని ఏ ఆత్మ ఎవరు నడిపిస్తుందో మనం ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు బజార్కి వెళ్తున్నాం, వారి ఆత్మ చేత ఉన్నారు, మనకు వెళ్దా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా నా తెలుగు? కొంచెంసేపు విందాం. కనుకనే ఆయన వాక్యం అంటండి. కనుక వాక్యమే జీవించాడంట. ఆ వాక్యమే నెరవేర్చాడంట. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యం గురించి జీవించాడు, ఆ వాక్యమును నెరవేర్చాడు. అందువలన వారందరి చేత ద్వేషించబడ్డాడు. చివరిగా ద్వేషం అలానే నడిపించింది ఆయన్ని. ఆయనే వాక్యమై ఉన్నాడు. మనం చదువుకున్నది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు కదండి. ఇప్పుడు కొంచెం మార్చి చెప్పాడు ప్రవక్త అక్కడ. ఆయన వాక్యమే, కానీ ఆ వాక్యానుసారముగా జీవించాడు. ఆ వాక్యమును నెరవేర్చినప్పుడు ఆయన్ని వాళ్ళందరూ ద్వేషించారు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఒక్కడే నీతిమంతుడు అనుకుందాం. మిగతా 99 మంది నీతిమంతుడిని ఖచ్చితంగా ద్వేషిస్తారు. కానీ ఆ ద్వేషాన్ని తట్టుకునే శక్తి ఆత్మ నీకు దయచేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి బలం నీకు దయచేస్తుంది. మీలో ఉండి మాట్లాడుతున్నది ఏదో మాకు బాగా తెలుసు. మీకేమన్నాడా 400 మంది ప్రవచిస్తున్నప్పుడు వాళ్ళ నుండి మాట్లాడుతున్నది ఏదో, సిద్ధికేయ నుండి మాట్లాడుతున్నది ఏదో, ఆహాబులో నుండి మాట్లాడుతున్నది ఏదో. మీరు ఈ రాత్రి నేను ప్రార్థన చేసి వస్తాను, రేపు మీకు ఏదైంది చెప్తాను. ఎంత అద్భుత దైవజనుడండి. పోలీసు ఉద్యోగం ఇమ్మన్నాడు, 100 మందిని తిరగేసాను అయ్యారు, లాస్ట్ మీకు మిగిలారని చెప్పాడు. ఆయన ఏది చెప్తే నేను నీకు అదే చెప్తాను అన్నాను. అవునా? ఇంకా అంతకుమించి నేనేం చెప్తాను? ఇప్పటికీ బతుకున్నాడు. అర్థమైందా? వచ్చాడు రోజుని, నీ ఉద్యోగం నీకు ఇవ్వబడుతుంది, వెళ్ళిపోమన్నా. నిలేగన్నాను. అచ్చం ప్రవక్త మాట్లాడినట్టు మాట్లాడాను. చేతుల్లో 2 బ్యాగులు ఉన్నాయి, ఎదురయ్యాడు. మీ ఉద్యోగం మీకు ఇస్తున్నట్టు దేవుడు వెళ్ళిపోండి అన్నాను. అంతే. అదేంటి నాయ్ గారా, ఇచ్చేసాడు, వెళ్ళిపో, అయిపోయింది, రాత్రి అయిపోయి వచ్చేసింది. మేకాయికి రాత్రి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నేను బ్యాగులు తేలడం ఏంటి, అతను నాకు ఎదురు రావడం ఏంటి, రాత్రి కల రావడం ఏంటి, కలయిక అర్థం నేను చెప్పేది ఏంటి? 3వ రోజుకి అతను క్లియరెన్స్ ఇచ్చేసాడు. పోటీ ఏమీ లేదని పై అధికారి సన్నకు పెట్టిన నీ ఉద్యోగం చేసుకొని చెప్పి అంటే అయిపోయింది. 2 సార్లు వచ్చారు నా ఇంటికాళ్ళు కృతజ్ఞతలు చెల్లించడానికి. కానీ నేను లేను. ఆయన చెప్పాడే లేదా? మేకాయ చెప్పాడే లేదా? ఏమైనా హల్లెలూయా. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళకండి. నేనేం చెప్పానండి ఇప్పుడు? దేనికి గురించి మాట్లాడాను ఈ మాటలు? అందరి చేత ద్వేషించబడ్డాడు. అది నిజాన్ని వాడు ఎప్పుడు వెళ్తే వాడు ద్వేషించేదాన్ని ప్రేమించమంటాడు, ప్రేమించేదాన్ని ద్వేషించమంటాడు. వాడు రివర్స్ చేసి ఈ ప్రపంచాన్ని ఆడిస్తున్నాడు. అర్థమైందా? ఈ సత్యం చాలా గొప్పదండి. ఆ ద్వేషం చూసేవాళ్ళు భయపడిపోయా? వాళ్ళ తిట్లు, వాళ్ళ ఎగతాళి, వాళ్ళ అపహాస్యము ఏమీ భయపడలా. యెహోవా ఇలా సెలవిచ్చుతున్నాడు, ప్రభు ఇలా సెలవిచ్చుతున్నాడు అంతే. తన దారిని తను వెళ్ళిపోతూ ఉన్నాడంతే. మనము సువార్త యొక్క పనిని చేద్దామన్నాడు. ఏ పని అంటే? సువార్త యొక్క పనిని చేద్దాం. తల్లిని సంపాదించాం, తండ్రిని సంపాదిందాం, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ప్రార్థనలో సంపాదిందాం. వాళ్ళ కోసం మనం ప్రార్థించి వాళ్ళని సంపాదిందాం. సువార్త పనిని మనం చేద్దాం. పరిచర్య ధర్మమును మనము కొనసాగిద్దాం. రక్షణ అనున్నదటండి దేవునికి వ్యక్తికి మధ్యన ఉన్న వ్యవహారం అటండి. ఒక వ్యక్తికి దేవునికి మధ్యన ఉన్న వ్యవహారం రక్షణ. ఇరువురికే. ఇక్కడ ఇంతమంది ఉన్నామా, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు అంతే.
నీకు దేవునికి, దేవునికి నీకు. ఇరువురి మధ్యన ఉన్న వ్యవహారమే రక్షణ. అంతే. ఇప్పుడు భక్తి ఏమైంది? వ్యక్తిగతమైంది, సామూహికము కాదు ఇది. అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి కూర్చుని ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆయన వెంబడించాలి. నా మాటలు అర్థమయ్యా? హల్లెలూయా. అనిత మంచిగా ఉంటుంది, దీవించబడతారు. ఎందుకో దేవుడు నడిపించాడు. చూసుకో ఎంత ఆశీర్వాదం. చిన్నదని అనుక శక్తి, వాక్యానుసారమైన శక్తి ఉంది. పోలీస్కి నేను ఇవ్వగలను ఉద్యోగం. ఏ కోర్టుకి వెళ్ళి ఎవరిని పట్టుకుని ఏ డీజీపీ సంతకం పెట్టిస్తానమ్మా నేను, నాకేం తెలుసమ్మా. ఆ మహాదేవుడు నాతో ఆ రాత్రి మాట్లాడి ఎంత మిరాకిల్ అండి అది. ఆ దర్శనం మర్చిపోవడానికి అవకాశం లేదు. సరే అండి. దేవుని వర్తమానికులు సూచనలు కలిగి ఉందిరు అన్నాడు. అంతే. వర్తమానికులు ఏం చేస్తారు? సూచనలు కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు ఏ సూచన గమనిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏమి జరుగుతోంది, వాక్యం ఎలా నెరవేరుతోంది, రాకడికి ముందు ఏమి సంభవించబోతున్నాయనే సంగతులన్నీ వర్తమానికులు సూచనలు కలిగి ఉంటారు. ఆ సూచనలు ఏం చేస్తారు? సంఘానికి బోధిస్తారు. ఇప్పుడు అర్థమైందండి. సూచనలు. మన దేశం ఇది కాదు, మన దేశం పైన ఉందని చెప్పి సంఘాన్ని పైకి చూడమంటారట. మన దేశం ఇది కాదు, మన దేశం పైన ఉందే అని చెప్పి పైకి చూడండి అంటారట. చూసారా? ఆత్మలో పాడవచ్చు, ఆత్మలో ప్రార్థించవచ్చు, ఆత్మలో కూడా నువ్వు పైకి చూడవచ్చు. నువ్వు ఇలాగ అర్థమాన పైకి చూసుకుంటూ వెళ్తున్నావు అంటే చాలా జనులు ఇబ్బంది పడతారు. అవును కదా? ఇలా వెతుక్కుంటూ వెళ్తున్నావనే ఇబ్బందే. ఒకడు ఆ బీచ్ దగ్గర ఏదో వెతుకుతున్నట్టనే 100 మంది ఎదుగుతున్నారు. వీడు తప్పుకున్నాడు. ఈ 100 మంది ఎత్తుకుంటూనే వెళ్తున్నారు. చూసారండి? జనుల్ని అలా భ్రమపరుస్తున్నారు. ఏమి లేదు, ఒక 10 గ్రాములు ఉంగరం పడేసాడని చెప్పి వెతుక్కుంటాడు. మొత్తం 100 మంది ఎతుకుతారు. అలాగ అనేసి నేను పక్క తప్పుకున్నాను అనుకో, షాపూర్ అంతా ఎతుకుతూనే ఉంటారు. అది అర్థం చేసుకుందాం. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. పైకి చూపెడతారు. అది మోసం చేయరు. ఇప్పుడు చెప్పిన మోసం బీచ్లో రోడ్డు మీద ఏంటి, కానీ వర్తమానికులు పైకి చూడండి. మనకి భూమి మీద ఎక్కడ ఏమీ లేదు. అవునా? ఇక్కడ ఉందని చెప్పానా? ఇదంతా ఎతకాలి మనం. ఈ రంగుల ప్రపంచాన్ని మనం ఎతకాలి. దీనిని మనము స్వాధీనం చేసుకోవాలని చెప్పానండి ఎప్పుడైనా. దానిని స్వాధీనం చేసుకుని ఉన్నప్పుడు దాని స్వాధీనంలో నుండి దేవుడు మనలను విడిపించాడు. చూసావా? దాన్ని స్వాధీనం చేసుకుని జీవిస్తున్నాను ఒక దినమందు అనుకో, కానీ దాని స్వాధీనం నుంచి నేను బయట తీశాడు. నన్ను స్వాధీనం చేసుకోమన్నాడు. ఎంత అద్భుతం అండి. మరి దాని స్వాధీనంలో ఉన్నాను కదా, దాని స్వాధీనంలో దాన్ని స్వాధీనం చేసుకున్నట్టే లెక్క. దాని స్వాధీనంలోంచి బయటికి తెచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? ఆ రంగుల ప్రపంచం యొక్క స్వాధీనంలోంచి మనం బయటకు వచ్చాం. అద్భుతమైన దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే పైకి చూడమందరూ పౌరులు, మత శక్తులు, రాజకీయ శక్తుల యొక్క ఏకీకరణ కాలము. పౌరులు, మత శక్తులు, రాజకీయ శక్తులు, ఇది ఏకీకరణ కాలము అన్నాడు. ఏ కాలమో? అందరూ ఐకమత్యమయ్యే కాలం. ఏకీకరణం అంటే ఏంటి? అంతే. అందరూ ఒకటిగా మారి, పౌరులు అంటే ప్రజలు, మత శక్తులు అవి పీఠాధిపతులు వాళ్ళు, రాజకీయ శక్తులు అంతే. దేశమైనా ప్రపంచమైనా అందరూ ఏం చేస్తున్నారు? ఏకీకరణము, ఐక్యంగా ఉండాలి. అందరం కూడా ఒకే చాటి మీద నడవాలి. మనం ఐక్యమత్యముగా ఉండాలి. ఇది సాధించాలి, అది సాధించాలి. అలాంటి ఈ కాలము అన్నాడు. అంటూ ఇది వరుడు వధువు కూడా ఏకీకరణ కాలము అన్నాడు. వారు ఆ శక్తులతో వారు ఏకీకరణం అవుతుంటే మనము ఈ శక్తితో మనము ఏకీకరణము సాధిస్తూ ఉన్నాం. అర్థమవుతుందండి? ఇది ఏకీకరణ కాలము.
అన్ని శక్తులు ఏకమవుతాయి. దైవశక్తి సంఘశక్తి ఏకమైతే ఆరోహణమైతే వెళ్ళిపోతుంది. మేము ఇంత ఐకమత్యంగా ఉన్నాం. లోపలికి వచ్చాండి రా. ఇక్కడ ఫ్యాన్ ఉంది, చక్కటి ఖాళీ ఉంది. ఇక్కడ ప్లీజ్ కమ్. ఇక్కడ 2 ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చాయి. ఉన్నారైనా వెళ్ళిపోయారా? ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. సరే అయితే ఇక్కడ గాలి వస్తుంది, అక్కడ కూర్చో. పర్లేదులే. అంత్యకాల వర్తమానికులు ఎవరైనా అంత్యకాల పరిస్థితులు ఎదుర్కొంటారన్నాడు. అంత్యకాల వర్తమానికులు మన ప్రవక్త అంత్యకాలను ఎదుర్కొన్నాడు, పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అదే వర్తమానం చెప్పు, మనం ఏం చేస్తామో ఈ పరిస్థితులు ఎదుర్కొంటావు. ఏ పరిస్థితులు? మత శక్తుల యొక్క పరిస్థితులు, రాజకీయ శక్తులు, అధికారులను, ప్రధానులను, దైవ శక్తులను ఎదుర్కొంటారు. ఎవరెళ్ళు? అంత్యకాల వర్తమానికులు ఎవరైనా సరే. హల్లెలూయా. మార్పు చెందమని ఏంటండి? సువార్త సూచనలు నమ్మమని అంత్యకాల వర్తమానం బోధిస్తుంది. మార్పు చెందమని అంత్యకాల సూచనలు నమ్మమని అంత్యకాల సువార్త బోధిస్తుందట. మార్పు చెందమని, సూచనలు నమ్మమని అంత్యకాల వర్తమానం ఏం చేస్తుంది? లోకానికి బోధిస్తుంది. మార్పు, నీలో పెను మార్పులు సంభవించాలి. మార్పు పొందాలండి. పొందకపోతే పని అవ్వదు. నేను రాలేను, నాదో స్థితి మంచిది, నాది మంచి స్థితి నాది, నేను ఈ లైన్కి రాలేను నేను, కానీ రమ్మన్నారు ఆయన. నేను మంది విడిచిపెట్టి మంది తయారు చేస్తాం మేము. తాత ముత్తాతలు కలిగేస్తారు, అందులోంచి ఎవడు రాడు. ఆ కలితో మందు తయారు చేస్తారు. చింత ఎంత బుడగలు కానీ తాగుతారు. ఇప్పుడు 7 వయసు వచ్చినప్పటికీ అంత కనుమరుగైపోయింది. నా వయసు నేను నన్ను 10వ ఏట నుంచి నాకు మందు నేర్పారాడు. ఎవడు రాలేడు. కానీ మార్పు చెందమని దేవుడు చెప్పాడు. అది అర్థం చేసుకునే వయసు ఉంది. దుకాణం అంతా ఏం చేశాను? సర్దేశాను. కొట్టు కట్టినప్పుడు ఏం చేస్తావు? అలాగేం చేశాను? ప్రతి ఒక్కరు ఏం చేశారు? మనలో సర్దేశాం, ఖాళీ చేసేసాం. ఖాళీ హృదయము. ఆడవాళ్ళు మగవాళ్ళు తాగుతారండి మా వంశంలో, తెలుసా మీకు? తెలదా? ఆడవాళ్ళు తాగటం తెలదా? హల్లెలూయా. మార్పు చెందమని, సువార్త సూచనలు నమ్మమని అంత్యకాల వర్తమానము బోధిస్తుంది. ఆయన యుగ సమాప్తి వరకు తన సంఘంతో ఉంటాడు. అది గొప్ప సంగతి. యుగ సమాప్తి, కాలము ముగిసే వరకు, ఎత్తబాటి వరకు ఉంటాడు సంఘంతో. ఇప్పుడు ఎత్తబాటు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత తలుపులు ఏమయ్యాయి? తలుపులు ఎడమవైపున తెరుచుకున్నాయా? మూసివేయబట్టే. ఉగ్రత తీరిన తర్వాత, ఇక్కడ ఉగ్రత తీరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? ఆ పరలోకపు తలుపు తెరిచి ఇక్కడికి వస్తాడు 1000 ఏళ్ళు ఉండడానికి. ఇందాకేం చెప్పాను? పరిహారం పైనుంచి వస్తుంది. పైనుంచి వచ్చిన పరిహారం 2000 ఏళ్ళగా అంగీకరించలేదు. పరిహారం వస్తుంది అన్నాడు. అప్పుడు తెలుస్తుంది పరిహారమునికి ముందు నీవేమయ్యా, నీ పాపము పరిహరించబడింది అన్నాడు. ఎంత అద్భుతం అండి. పైనుండి వచ్చి పరిహారం నాకు ఎదురు చూడకూడదు. ఇక అర్థమైందా? హల్లెలూయా. ఆమెను కాపాడుచు ఆమె ప్రార్థనలకు జవాబులు దయచేస్తూ ఆయన అంత్యకాలం వరకు ఆమెతే ఉండు అన్నాడు. ఏమన్నాడండి? చెప్పండి. ఆమెను అంత్యకాలం దాకా, ఆమె అంటే వధువు సంఘం అని, తన భార్యతోనే యుగ సమాప్తి వరకు, అంత్యకాలం వరకు ఎలా ఉంటాడు? కాపాడుచు ఉంటాడట. ఇప్పుడు భార్య భర్తలు దారంలో వెళ్తున్నారు, ఎలుగుబడి వచ్చింది, నువ్వు చెట్టు ఎక్కేస్తావా?
భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఏం చేస్తావు? నిజమైన భర్త ఏం చేస్తాడు? పోరాడతాడు దాంతో, అవునా? తన ప్రాణం పోయేటంత వరకు దానిని చంపుతాడు, తనని చనిపోతాడు. ఎవరి నిమిత్తము? భార్య. ఇప్పుడు ఆయన అదే చేశాడు అన్నాడు, ఆమె రక్షించుకోవడానికి తను చనిపోయాడు. హల్లెలూయా. అందువల్ల యుగ సమాప్తి వరకు నేను ఆమెతో ఉందును. పరిశుద్ధాత్మ రూపంలో ప్రభువు ఈ కాలము ముగిసే వరకు మనతో ఉన్నాడు. ఈ కళలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పుంకాలుగా కళలు. రాత్రి కప్పలు భూమి మీద ఉంటాయి, అది దెయ్యపు కళ అని అర్థమైంది. కానీ ప్రతి గోడకి కప్పలు అతికించినట్టు కనబడుతున్నాయి. కప్ప దురాత్మకి సాదృశ్యంగా ఉంది. ఎన్ని దురాత్మలు ఉండవు. నేను 3 కప్పల్ని నేను కళ్ళ చూశాను, ఒకసారి చూపించారు ఆయన ఒక 20 ఏళ్ళ క్రితం. అవి దెయ్యపాత్మలు అని చెప్పాడు, కానీ అది వేరు. ఇప్పుడు కప్పలో గోడకు అంటించున్నాయి, అది దెయ్యమే. కప్ప భూమి మీద ఉండి గోడ కట్టుకుంటుంది. అర్థం చేసుకోండి, ఆడు భయపెట్టడానికి ఏదోటి పంపిస్తాడు. మనం అర్థం చేసుకుంటాం, సర్లే. ఆడి పంపే కళలు ఉంటాయి, దేవుడు పంపే కళలు కూడా ఉంటాయి. కళలు వింత వింతగా ఉంటాయి అన్నాడు. మనం చెప్పానది ఎలా ఉంటాయి కళలు? దేవుడి స్తోత్రంలో కలుడుగా హల్లెలూయా. ఇప్పుడు ఆమెను కాపాడుతూ సువార్త ప్రకటన ద్వారా ప్రపంచమునకు తన స్వరముని వినిపిస్తున్నాడట. సువార్త ప్రకటన ద్వారా ప్రపంచమునకు తన స్వరముని వినిపిస్తున్నాడు. ఇంతవరకు మీరు విన్నదానికి దీనికి కొంచెం భిన్నంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. చక్కగా అందుకు నాగాకి చెప్తాను నేను. ఆదివారం బడిపాఠం మన హృదయంలో కొంత జ్ఞాపకం ఉంటుంది. ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళకూడదు, ఎక్కడే వెళ్ళకూడదు, నేను చెప్తాను. కనుక లెక్కలేనంత మంది నోవాహులు ఈ దినము రాబోయే ఉగ్రతని గురించి బోధిస్తున్నారని. ఎంతమంది అటండి? లెక్కలేనంత మంది నోవాహులు అటండి. నోవాహులు ఆనాడు ఒక్కడే నోవాహు అని చెప్పాను, అవునా? అంతే. ఇప్పుడు లెక్కలేనంత మంది లెక్కించలేము. ఇంకా ఎలాగైనా లెక్క తప్పొస్తుంది లెక్కిస్తే. హల్లెలూయా. నాయకులు వెళ్ళినప్పుడు మేకలకు పోల్చబడ్డారు అన్నాడు. నాయకులు అంటే అండి సంఘశాఖ అంతా అది ఒక నాయకత్వం కింద ఉంది. అదంతా మేక, గొర్రెలు మేక కలిసి ఉంటే కానీ మేకలు రక్షించబడతాయి అన్నారా? ఎడ్లు రక్షించబడతాయి, ఆంబోతులు రక్షించబడతాయా? గంగిరెద్దులు ఎక్కడైనా రక్షించబడతాయా? హల్లెలూయా. అన్నీ కలిసే ఉంటాయి. వివిధ కాలాలు అంటే అండి వర్తమానం అడ్డుకొని చెందిన నాయకులు అన్నాడు. అది ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాడు? నోవాహు కాలము, మోషే కాలము. అర్థం చేసుకోండి, మోషే కాలము, యేసుక్రీస్తు కాలంలో ఈ యొక్క వర్తమానమును అడ్డుకొనిచున్నది నాయకులే అని చెప్పాడు. ఎప్పుడు నాయకులు ఉంటారనమాట. దాన్ని బట్టి అర్థమైందా? ఎప్పుడు? నోవాహు కాలంలో నాయకులు, మోషే కాలంలో. నేటి కాలంలో, యేసు కాలంలో. మరి వాళ్ళ నాయకులు ఇంక ఎదురులేదా నాయకులు వాళ్ళ మాటకి, అవునా? గ్రామాల్లో నాయకులు ఉంటారు తెలుసా, అలా పంచులు సార చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వీడు ఎవడు కొడుకురా అంటాడు, ఎంత పెద్ద వ్యక్తి నేను, వీడు ఎవడరా అలా అని వచ్చా, నేను వెళ్ళి నేను ఎవడరా అంటే ఎలా ఉంటుంది? తప్పు. ఎవరబ్బాయి బాబు మీరు? హల్లెలూయా. ఇంకా ఎంతే. మళ్ళా ఏమన్నారంటే సోదరుడు అబ్రహాము నువ్వెందుకయ్యా స్త్రీల మీద రొసరొసలాడుతున్నావు అన్నారు. మళ్ళీ మొన్న ఏమని చెప్పాను? నీవు ప్రవక్తని జనులు అనుకుంటున్నారు, కానీ నీవు ప్రవక్తకు ఫలమని పోగొట్టుకుంటున్నావు, ఆ స్త్రీలను ద్వేషిస్తున్నాడు. ఇక్కడేమన్నాడంటే ఎందుకు వాళ్ళ మీద నీవు రొసరొసలాడుతున్నావు?
మీకు అర్థమైందా? భార్య ఒకసారి భర్త మీద రుసరుసలాడుతుంది, ఒకసారి భర్త భార్య మీద, అది కుటుంబము, అది సర్దుబాటు అవుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రవక్త ఇక్కడ చెడిపోయిన ఒక స్త్రీ ప్రపంచం మీద రుసరుసలాడుతున్నాడు. ఎర్రబారుతున్న ప్రవక్తకు ముఖం వర్తమానంలో మొత్తం ప్రవక్త ముఖం కండగట్లాగా అయిపోయింది. ఎలాగైపోయింది? ఇక ఏమి చెప్పలేనంత పరిస్థితికి వచ్చేసాడు. ఎర్రగా కందిపోయింది అతని ముఖం. ఎందుకు నీవు రుసరుసలాడుతున్నావు? వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఉండనిమ్మన్నాడు ఒకడు. నీకెందుకు? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండని. ఏ వర్తమానం ఎక్కడ ఈ మీటింగ్ పెట్టినా సరే ఆయన ఏం చేసేవాడు? ఇది తప్పు అని చెప్పేవాడు. తప్పుని తప్పుగా, అది గొప్ప సంగతి అండి. అది ఇప్పుడు ప్రళయం రాబోతుందని నోవాహుతో చెప్పన్నప్పుడు నోవాహు ఏం చెప్పాలి? అదే చెప్పాలి. అది ప్రళయం వస్తుందని, వర్షం కురుతుందని చెప్తే వీళ్ళు నన్ను తగ్గుతున్నారని చెప్పి ఇంకోలా చెప్పగలడా? ప్రవక్త ఇంకోటి చెప్పగలడా? ఏది తప్పో ఆ తప్పునే చెప్పమని పరిశుద్ధాత్ముడు తన మీద ఒత్తిడి తెస్తున్నప్పుడు వేరేది ఎలా చెప్తాడు? ఈ వర్తమానం చెప్పమని నీకు నిలబెట్టినప్పుడు నేను ఇంకోటి ఎలా చెప్తాను మీకు? నేను విత్తి లేకపోతే వెళ్ళిపోలేదు మన మధ్య. ఇప్పుడు అర్థమైందా? రుసరుసలాడేది తాను కాదు, రుసరుసలాడుతున్నది దేవుడు తనలో ఉంచిన ఆత్మ. వాళ్ళు నిజమైన సేవకులు. ఉన్నది ఉన్నట్టుగా, తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా, ముప్పుని ముప్పుగా చెప్పుకొచ్చాడు. అది నిప్పు అని చెప్పేది నిజమో. అందువల్ల ప్రవక్త ఏమన్నాడంటే అంతా ఒక చిరునవ్వుతో స్వీకరించేవాడు. నాకు ఎంత అద్భుతమైన దేవుని స్తోత్రములు కలుగును గాక. ప్రతి కాలంలో వాడు స్త్రీలనే లక్ష్యముగా చేసుకొనిచున్నాడు. ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడు? స్త్రీని వాడు గురిగా ఎంచుకున్నాడు. నీ ద్వారానే నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలను. వాడు అవ్వని ఎంచుకున్నాడు, నేడు కూడా స్త్రీనే ఎంచుకున్నాడు. లాస్ వేగాస్ అని ఉంటుంది అమెరికాలో, అది నెవాడా ఏరియాకి దగ్గరగా ఉంటుంది. చరిత్ర చూశాను కానీ చెప్తున్నాను. ఒక అమ్మాయి అబ్బాయి ఎదురుపడ్డారనుకో, ఇరువురు నవ్వుకున్నారనుకో, వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. అక్కడే రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ఇరువురు వెళ్ళి పెళ్లి చేసుకుని 4-5 రోజులు కాపురం చేసి విడిపోవచ్చు. విడిపోతున్నప్పుడు విడాకులకు అప్లై చేయవలసిన పని లేదు. రిజిస్ట్రేషన్ మాత్రం కొన్ని డాలర్లు ఇవ్వాలి. అలాగా ఒక రాత్రి కొన్ని 100 పెళ్లిళ్ళు జరుగుతాయి. అర్థమైందా? ఎలా ఉంది స్త్రీ యొక్క పరిస్థితి? ఎలా ఉంది చెప్పండి? బాగుందా? పురుషుల యొక్క పరిస్థితి బాగుందా? హల్లెలూయా. ఎవరి మూలంగా ఎవరు పతనం అవుతున్నారు? ఎవరి ద్వారా పడగొట్టాలని వాడు అనుకున్నాడు? మోగోళ్ళు ఎలాగంటారంటే అమ్మ అని అర్థం. ఇప్పుడు గమ్మని అన్నాను ఇలాగా, స్త్రీ ద్వారా. ఇప్పుడు అర్థమవుతుందా? అది లాస్ వేగాస్కే పరిమితం కాలేదు, అది ప్రపంచమంతా. ఆ రాత్రికి రాత్రి ఎక్కడ రాత్రి పెళ్ళి అయిపోతా, పెళ్లి చూపులు, పెద్దల భోజనాలు, కట్నాలు, కానుకలు, బట్టలు, బంగారాలు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి, ఇటు బస్సులు అటు బస్సులు. తతంగం ఉంటుంది దానికి. కానీ అక్కడ వెరీ ఈజీ. అక్కడ సమిధులండి, మీకు తెలుసా? హల్లెలూయా. నేను తడొచ్చేసింది మనసులో. అంతే, వెళ్ళిపోవడమే రిజిస్టర్ ఆఫీస్కి. ఈమె పేరు ఫలానా స్టెల్లా, లేకపోతే ఇంకోటి ఏదో పేరు, వీడి పేరు ఇంకోటి. డాలర్లే ప్రభుత్వానికి ముఖ్యం. అవునా? ప్రభుత్వానికి ఏం ముఖ్యమో? దేవునికి స్తోత్రములు కలుగును గాక. వాడు ఎవరిని ఎంచుకున్నాడు? స్త్రీని. స్త్రీ ద్వారా ప్రపంచాన్ని ఏం చేశాడు? పడగొట్టాడు. పడగొడతాడు కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, అది ప్రజెంట్. పడగొట్టాడు. మనకి తెలిసింది పడగొట్టాడు ఒక దినమని. ఆమెతో అంత పని ఉంది దానికి, ఆ దెయ్యమునికి అంత పని ఉంది. కానీ దినమో చూసారా, దేవుడు తిరిగి పడగొట్టబడిన దానిని లేపి
చచ్చిన దానిని బ్రతికించి, మీకు అర్థం చేసుకోండి, చచ్చిన దాన్ని బ్రతికించి పడిపోయిన దాన్ని లేవనెత్తి తిరిగి ఆయన ఏం చేశాడు? నిలబెట్టాడు. అంత గొప్ప దేవుడు అండి. అందుకని మనిషి కింద ఏదైనా పడిపోయి చచ్చిపోతాడు. ఆదాము కిందంతా పడి చచ్చిపోయింది. మానవ జాతి మరణానికే వాళ్ళిద్దరే కారకులు. వినాలి, ప్రతి ఆరు వర్రా మహాభక్తుడు అవుతావు. చూసుకో, నువ్వు ప్రార్థిస్తే చాలు. నేను ఏం చెప్తున్నాను, నేను ఒకప్పుడు నీ వయసులో నమ్ముకున్నాను. నేను నీ వయసులో నమ్ముకున్నాను. నేను ఏం చెప్పానండి? ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు మంచివారే, అయితే వారి మతమే చెడ్డది అన్నాడు. వారు ఆ ధర్మశాస్త్రోపదేశకులు లేదా పరిచయులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ మంచివారే, కానీ వాళ్ళ మతమే, మతాచారమే చెడ్డది. తద్వారా వాళ్ళు కూడా ఏమవుతున్నారు? చెడ్డవారు అవుతున్నారు. మానవుడు మంచివాడు అంటండి. దేవుడు మనిషిని మంచివాడిగా ఉండడానికి చేశాడు. ఎలా ఉండడానికి చేశాడు? అది దైవ ఉద్దేశము. దెయ్యం ఏం చేసింది? చెడ్డవాడిగా మలిచింది. అది ఇక చెడ్డవాడు అయినప్పుడు ఇంక మళ్ళీ మంచివాడు అవ్వలేడు. కానీ దేవుడు మరలా కల్పించుకుంటే తప్ప మరలా మంచివాడు కాలేడు. అది ఇక్కడ దాని అర్థం. ఇప్పుడు అర్థమైందండి. సద్దుకాయలు మంచివాళ్ళే, మళ్ళీ పోపు మంచివాడండి. వాడి దగ్గర ప్రేమ ఉంది. వెళ్ళి కలుసుకుని, పోపు మా సైడా డబ్బులు పడేసాను, నా పరిస్థితి వాళ్ళు కలుసుకునే అవకాశం వచ్చింది అనుకో అంటే డబ్బు ఇస్తాడు. ఈ $10,000 ఇచ్చి అతను స్వదేశం పంపమని ఒక చిన్న ఆజ్ఞ ఇస్తాడు. పోపు మంచివాడు, తెలిసి మీకు సంగతి. లేకపోతే వెళ్ళి ఇలా కత్తులతో పడుతాడా? హల్లెలూయా. అతని మతమే అతన్ని చెడ్డగా మార్చేసింది. ప్రవక్త అన్నాడు, అతడు మన మానవ జాతి, అతడు మనకి గౌరవింపదగిన సహోదరుడు. అలాంటి ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? హల్లెలూయా. ద్వేషించలేదు, నిన్ను చెడ్డగా చేయలేదేదో చెడ్డగా చేస్తుంది కనిపి నువ్వు చెడ్డవాడవయ్యావు. కానీ నువ్వు చెడ్డవాడిగా ఉండడానికి దేవుడిని చేయలేదు, నిన్ను మంచివాడిగా ఉండి కలిగి చేశాడు. కానీ మతమే నిన్ను అంతే. మతాచారము నువ్వు దుప్పట్లోంచి నువ్వేమి చూడలేవు. మతాచారం దుప్పటి కప్పుకో, నీకేం కనపడుతుందా? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అయితే సత్యం యొక్క విషయంలో వారు గుడ్డివారు. ఆ శాస్త్రులు పరిచయాలు ఎవరు? సత్యం విషయంలో గుడ్డివాడు ఏమి చూడలేడు. వారు ఎలా ఉన్నారు? గుడ్డివారుగా ఉన్నారు. సంఘశాఖలో ఉంది, సత్యం విషయంలో గుడ్డిదిగా ఉంది. మత శాఖలు చూసారా? లక్షలాది శాఖలు. దానికి వారు నాయకులు, దానికి వారు పీఠాధిపతులు. ఇందాక నాయకులు ఏమని చెప్పాను? నాయకులు దేనిని పోలి ఉన్నారని చెప్పాను? మేకలు. మేకలు పరలోకం వెళ్తాయని చెప్పబడిందా? ఆమె హల్లెలూయా. అవి కలిసి ఉంటాయి కదా. దేవుడు రాబోతున్నది మేకల గొర్రెలు వేరు చేయడానికి. అది ఈమెకి ఏ నాయకత్వం లేదు, తాను ఒక దైవ నాయకత్వం కింద ఉందేమే. అన్ని మాటలు అర్థం అవ్వవు ఆదర్శం, కొన్ని అర్థం చేసుకో, సాగితూ ఉండండి, అంతే తెలుస్తాయి. ఇక్కడికే రండి, అందరిని ఇక్కడికే తెచ్చుకోవాలని ఆశ ఉంది. అది సుప్రీని కానీ లేకపోతే అనితని కానీ ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆవిడ మీ అత్తగారు, వీళ్ళందరూ వద్దురుగానే అలాగే రండి, చూడండి, కొంతకాలం చూసి అప్పుడు మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, సంగమం 2 కాలువల మధ్య నాటబడిందట. సంగమం ఎక్కడ నాటబడింది? ఒకే నది 2 కాలువలు. అర్థమైందా? 2 కాలువల మధ్య నాటబడింది, నీటి కాలువల మధ్య నాటబడింది. వారాన్ని రాశారు తర్జుమాలో, కానీ మధ్యన నాటబడింది. పాత కాలువ కొత్త కాలువ మధ్యన. అప్పుడు నీరు దీనికి ఏం చేస్తుంది? సమృద్ధిగా అందుతుంది. ఇప్పుడు అర్థమైందా? అతడు నీటి కాలువల వారన నాటబడిన వాడై 2 కాలువలు. ప్రవక్త దాన్ని స్పష్టంగా మాట్లాడారు. ప్రవక్త దాన్నే అప్పుడు మనకు అర్థమైంది లేదా? ఆయనే నది, ఆ నది నుండి చేర్చబడిన 2 కాలువలు, 2 కాలువల మధ్యన నాటబడిన ఆ మంచి చెట్టు. అలా ఉంటాయండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నాటబడిన
ఇప్పుడు ఏమన్నాడంటే నోవాహుకు అప్పగించబడిన బోధ నోవాహుకు ఉందట, మోషేకి అప్పగించబడిన బోధ ఏలియాకు అప్పగించబడిన బోధ. సో అందరికీ ఆయా కాలములకు ఆయా బోధలు అప్పగించబడ్డాయి. ఈ కాలములకు బోధ అప్పగించబడింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆ కాలంలోనే గతించిపోయాయి. వాళ్ళ యొక్క అనుభవాలు మనకు ఇప్పుడు కనబడుతున్నాయి లేఖనాలు గుండా. ఇప్పుడు ఈ కాలానికి ఒక బోధ అప్పగించబడింది అన్నాడు. ఎంత అద్భుతం అండి! ఇది నోవాహు కాలమో కాదు, మోషే కాలమో, ఏలియా కాలమో, పోనీ యేసు కాలమో, ఇది పరిశుద్ధాత్మిక కాలము. ఈ కాలమునికి ఒక బోధ ఇవ్వబడింది అన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఒక బోధ, ఆయన మంచి బోధకుడు. ఒక బోధ ఇవ్వబడింది ప్రవక్త ద్వారా. బలులు అర్పించట కంటే బోధ వినటం మేలు. మరి అర్థమైందా? పేద మేకపోతుని తీసుకొచ్చి బలి ఇవ్వటం కన్నా ఏంటి, బోధ వినుట, మాట వినుట మేలు. బోధ ఇవ్వబడినట్టు ఈ కాలానికి. చూసారండి, అటు యూదుల గురించి మాట్లాడుతుంది, అటు అన్యజనుల గురించి, అటు సంఘశాఖల గురించి, ఇటు వధువు గురించి మాట్లాడుతుంది. చూసారా, ఏది ఏంటో తేటతెల్లం చేస్తుంది బోధ. ఏ బోధలో ఉండాలో నీకు బోధిస్తుంది. మీరు అర్థం చేసుకోండి. మరి నేనదే సంఘశాఖలు ఉంటే ఇలా ఉండను, ఇలాంటి రేకుల షెడ్లు ఉండను. ఇదంతా మారిపోతుంది, దీని సిస్టమ్ అంతానే. అవును, మారుతుంది లేదా? పక్కన పనివాళ్ళు, పక్కన వాళ్ళు, నాకు అసిస్టెంట్ పాస్టర్లు ఏం చేయమని కూడా చుట్టూ తిరుగుతాం. మునివేలే వాడతాను. మునివేలు నోరు రాదిక్క, నోటితో పని ఉంది. ఇలా అన్నప్పుడు పరిగెత్తుకొచ్చేస్తున్నారు జనం. అది కాదు, ఈ కాలం యొక్క బోధ నేను స్వీకరించాను. ఏమైనా హల్లెలూయా. అది ఇక్కడ ఎంత అద్భుతం అండి. ఈ వర్తమానం వినండి, సంవత్సరాల తరబడి వింటున్నారు మీరు, వాక్యం ఎలా మారిపోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? యేసుక్రీస్తు కూడా బోధ కలిగి ఉన్నాడు. అయితే ప్రవక్త ఏమన్నాడంటే పరిశుద్ధులకు అప్పగించబడిన ఒక బోధ ఉందన్నాడు. మీరు అర్థమైందా? అపొస్తలులకు ఇవ్వబడిన ఒక బోధ, ప్రవక్త ఇవ్వబడిన ఒక బోధ. చూసారా, పరిశుద్ధులకి ఇవ్వబడిన ఒక బోధ, ఒక్కసారి అప్పగింపబడిన బోధ, దాని నిమిత్తము పోరాడమన్నాడు. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ బోధ నిమిత్తము పోరాడుడి. అది ఒక్కసారి అప్పగించబడిన బోధ. 10 సార్లు అప్పగించాడా? అది ఒక్కసారే. పరిశుద్ధాత్మ ఒక్కసారి కుమ్మరించబడింది. జనము కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదన్నారు, కొంతమంది వచ్చిందంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. ఇన్ని విపరీతాలు తీసుకొచ్చేది మానవుడు. ఆ మానవుడు వెనకాల ఉన్న దెయ్యము. కనుకనే ఈ బోధ విషయంలో సంఘము పోరాడాలి. సరే, అంచగల సువార్త ఈ బోధ విషయంలో మనకి 2 బోధలు ఉన్నాయండి. ఒకటి అపొస్తలుల బోధ ఉందండి. చాలామంది ఒక బోధ చెప్తారు. మనకి ప్రవక్త బోధ ఉందండి. ప్రవక్త ఏం చేశాడు? అపొస్తలుల బోధ దగ్గరికి వెళ్ళాడు. అపొస్తలుల బోధ నుంచి ప్రవక్త తన బోధ తెచ్చాడు. అపొస్తలుల బోధను కొట్టివేయలేదు. అది ఎవరిచ్చారో ప్రవక్తకి తెలుసు. కనుక ప్రవక్తకి ఇస్తున్న బోధ ఎవరితో ప్రవక్తకి తెలుసు. అందువలన ఏమైంది మనకి? అందుకని నాకు మాట వాడాను, 2 అంతలు మేలు చే రక్షణ కోట. ఒకే కోటలో 2 రక్షణలు. మేలు చేయ కోట, రక్షణ కోట, 2 అంతలు మేలు చేయ కోట. సంఘశాఖ భూమి మీద మేలు పొందుతుంది, కానీ దీని తర్వాత మేలు దొరకదు. మీరు అర్థం చేసుకోండి. మంచి కొద్ది కొద్దిగా వినండి. అందువలన ఏంటంటే సాతాను ఈ బోధను ద్వేషిస్తుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు దేన్ని ద్వేషిస్తుంది? మరి ద్వేషించడా? తన రాజ్యమును కూలగొడుతున్నావు అనుకో, వాడు ద్వేషించడా? దేవుని రాజ్యమును స్థాపిస్తున్నావు అనుకో, వాడు ద్వేషించడా? ఆమెన్. ఈ బోధను బోధించినప్పుడు ఎలా ఉంటుంది? అది ప్రవక్త మీదకి ఎన్నో తెచ్చాడు, వాడు ఏం చేయలేకపోయాడు. నా మీదకి నీ మీదకి ఏమైనా తీసుకురావచ్చు, ఏమీ చేయలేడు. నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ మోకాళ్ళు వేసి అయిపోద్ది, ఇంట్లో చేస్తావు అయిపోయింది. ప్రభువాన్ని ముగించాలని మీరు ప్రార్థన చేస్తారు. సరే నువ్వేం భయపడకంటాడు, అంతే ఒక మాట. ఇప్పుడు అర్థమైందా? ఇంకా భయం వేస్తుందంటే భార్య పెట్టి ఇంట్లో ఉన్నారు, చుట్టూ ఏదో పరిస్థితుల్లోనే భయంగా ఉందంటే భర్తకు ఫోన్ చేసింది, నువ్వు భయపడకో అని భర్త ఫోన్ చేస్తాడు. ఆ మాటను తీసుకుని భయం లేకుండా ఉండాలి.
ఫోన్ చేసి కొలిది భయపడిపోతుంటే నిన్ను ఎవరు కాపాడలేరు. ఇప్పుడు అర్థమైందా? ఈ బోధన వాడు ద్వేషిస్తున్నాడు, అది మనకు మంచిదైంది అన్నాడు. ఈ బోధన సంఘశాఖల బోధన ఏం చేస్తున్నాడు? అక్కడ దానిని ప్రేమిస్తున్నాడు, ఇక్కడ దీనిని ద్వేషిస్తున్నాడు. యూదుల్ని వదిలేశాడు, అన్యజనులతో షికారికి వెళ్తున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. సంఘశాఖను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దీన్ని ఏం చేస్తున్నాడు? అది ద్వేషంలో ఇప్పుడు మరణం ఉంది. జాగ్రత్తగా కొంచెం చేపిందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అన్యులు, సంఘశాఖలు ఇంకా బూడిది కాలేదట. ఎంత మాట చూడండి. అన్యులు, సంఘశాఖలు అంటే బూడిది మీద నీతిమంతులు ఇంకా నడవలేదు అన్నాడు. కూర్చోండి. సంఘశాఖలో అన్యజనులు ఇంకా పూర్తి కాలేదు, అటు బూడిది మీద ఇంకా నీతిమంతులు నడవలేదు అన్నాడు. మీకు అర్థమైందా? ఎంత అద్భుతమైన మాట వాడాడండి. ఆ మాట దేన్ని బట్టి వాడాడు? అన్యజనుల పాపాత్ముల యొక్క బూడిద మీద నీతిమంతులు నడిచిపోతారనే మాట ఉంది. దాని గురించి ఈయన ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అర్థమైందా? ఈ రెండు బూడిద, ఈ బూడిద మీద నీతిమంతులు ఇంకా అది ఇంకా నడవలేదు. ఈ వర్తమానం విని రాకపోతే బూడిద. అదండి ఆయన ఉద్దేశం. అందుకని ఈ బోధ నిమిత్తం పోరాడి, ఈ బోధన వాడు ద్వేషిస్తున్నాడు, ఈ సువార్తను వాడు ద్వేషిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచం ఇంకా కాలి బూడిద కాలేదు. దానికి ముందు అంత్యకాల సువార్త బోధించబడుతున్నది. ఇంకా కాలి బూడిద కాని ప్రపంచమునకు దేవుడు ఇంకనో అంత్యకాల సువార్త బోధిస్తున్నాడంట. ఇంకా కాలి బూడిద కాని ప్రపంచమునకు ఇంకా సువార్త బోధిస్తున్నాడు దేవుడు. మరి ఎండింగ్లో ఉన్నాం. ఇది ఈ యొక్క సమాప్తిలో ఉంది సంఘం. ఎక్కడ ప్రారంభంలో లేము మనం. అలా ముందు వెళ్ళిపోయాడు అంటాం అదృష్టవంతులాళ్ళు. ఇంకా మనం ఏమి ఎదుర్కోవాలో మీరు అర్థం చేసుకోండి. ఎంతగా ప్రార్థించాలో, ఎంతగా పరిశుద్ధంగా జీవించాలో అర్థమైనా. ఇంకా దేవుని ఎడతెగ ఎంతగా వెంబడించాలి, ఎడతెగ ఇంకా ఎంతగా ప్రార్థించాలి. అసలు మన ముందు ఇంకా ఎలాంటివి ఉన్నాయో మనకి అసలు ఏమీ తెలియదు, చెప్పడు కూడా. శ్రమ శోధన ఆశీర్వాదం అని అంటే ఎవరైనా నమ్ముతారా? అది నీ ఆశీర్వాద నిమిత్తం పంపబడ్డాయి, దాని నిమిత్తం నువ్వు భయపడకు. అటువంటి శ్రమలు ఆయన దిగి వచ్చి నేను విడిపిస్తాడు, అదే నీ ఆశీర్వాదం అని చెప్పాడు. శోధనలో తప్పించుకున్న మార్గం కూడా దేవుడు కలిగి ఉన్నాడు నీ కొరకు. మరి ఏంటనుకున్నారు? ఒకవేళ శోధనలో మనము మరి అయిపోతాం. శోధనలో ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల బోధించబడుతుంది, సాయంకాల వధువు వృక్షము కొరకు విత్తనములు నాటబడి ఉన్నాయి. సాయంకాల వర్తమానం ఏం చేసింది? విత్తనములు నాటింది. సాయంకాలం ఆ విత్తనాల ద్వారా ఏమైంది? ఒక వధువు వృక్షము తయారైంది. విత్తనం ద్వారా చెట్టు అవుతుందండి. సాయంకాల వర్తమానం నాటబడింది, విత్తనములు నాటబడ్డాయి, ఒక వధువు వృక్షము తయారైంది. కనుక ఏమీ అనలేదు, 4 చెట్లు చెప్పుకొచ్చు. వధువు వృక్షము, జీవవృక్షము, మరణ వృక్షము, దీపవృక్షం ఒకటి ఉంది. 4 చెట్లు. దీపవృక్షం ఒకటి ఉంది, సరే అది వేరు. వధువు వృక్షం అంటే సంఘం, మరణ వృక్షం అనగా సాతాను, జీవవృక్షం అనగా దేవుడు. చెట్లు. సాయంకాల వర్తమాన రూపములు విత్తనములు నాటబడిన తర్వాత వధువు వృక్షం ఒకటి తయారైందన్న. ఇప్పుడు ఆ వధువు వృక్షం మీదకు జీవవృక్షం వస్తుంది అన్నాడు. ఆ వధువు వృక్షం మీదకు జీవవృక్షము వస్తుంది అంటే వధువు యొద్దకు దేవుడు వస్తున్నాడు. ఆయన మరణ వృక్షం మీదకి వెళ్తాడా? మీరు చెప్పండి. ఏవయ్యా వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే ఇది ఏదైనా తోటలోనే 2 వృక్షాలు ఉన్నాయి. ఏదైనా తోటలో వధువు వృక్షం ఉంది, ఆమె నరకబడింది. సరే వదిలేయి, మొద్దు నుంచి చిక్కినప్పుడు అది వేరే విషయం. అర్థమైందా? వాడు ఏ వృక్షాన్ని పాల్చబడ్డాడో?
ఆ పండు తిన్నప్పుడు ఏమయ్యారు? చచ్చిపోయారు. అందువలన వధువు వృక్షము యొద్దకు ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆమెను బలపరచడానికి, స్థిరపరచడానికి, ఆమెకు బోధించడానికి. మరి అన్ని భయాలండి. జనులు అనేక రకముల భయముల చేత మరి మరణిస్తారని రాయబడింది. మీరు నమ్మాలి, వాక్యంలో ఉంది. జనులు ధైర్యం చెట్టు కూలిపోతారు. ఎందుకు భయపడాలండి? అసలు ఎందుకు జన్మించేది? చనిపోవడానికి పుట్టాం. ఒకవేళ ముందు చనిపోతే తర్వాత వెనకాల చనిపోతాం. అర్థమైందా? ఇప్పుడు చనిపోయిన ఏమన్నా నష్టమా? ఎలాగ అర్థం చేసుకోండి. అంతగా మనం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి. ఏదైనా ఇష్టమే, జీవితమైన ఇష్టమే, చావైన ఇష్టమే, ఏదైనా ఇష్టం. నీ చిత్తమని చెప్తున్నాం మనం. నువ్వు బతకాలని నువ్వు బతకాలని నువ్వు అనుకుంటే బతకలేవు, చనిపోవాలనుకున్నా నువ్వు చనిపోలేవు. డేట్లాగా నిర్ణయించాడు. అందుకు నువ్వేమనుకున్నా నీ చిత్తమా. కానీ మానవులకి ఏ నిరీక్షణాధారం లేదు కనుక ఎన్నో రకాల పుట్టడు ఔషధాలు మింగుతున్నారు. ఇంకా ఎక్కువ కాలం బతకాలని. ఎందుకు వచ్చింది అది? చెప్పండి. ఏదన్నా పోనీ తేడా ఉంటే బాగు చేయించుకోవాలి. ఎక్కువ కాలం బతకడానికి ఔషధాలు కూడా వాడుతున్నారు. దేవుడు మీ యొక్క గుణగణములను లెక్కించుననే ఒక మాట ఉంది. దేవుడు గుణగణములను, మనస్సులోని గుణము గణములు ఉంటాయి. గుణములు లెక్కించుట, దేవుడు గుణములు లెక్కిస్తాడు. నువ్వేదైనా తింటే లోపలికి వెళుతుంది, బహిర్భూమిలో విడబడుతుంది, అది నిన్ను అపవిత్రపరచదు. కానీ నీ నుండి బయటికి వెళ్ళినది మాత్రం నిన్ను అపవిత్రపరుస్తుంది అన్నాడు. కనుక మనస్సు ఎలాంటిది? యేసులాంటి మనస్సు. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. అలాంటి మనస్సు. అందుకని మనిషిని ప్రేమించడంలోనే నీ బలము పరిపూర్ణమవుతుంది. ఎవరు ప్రేమించరు? వాళ్ళ ఇళ్లలో కూడా దెబ్బలాట్లు, ఇలా రక్కేసుకోవడం, కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం. ఇంట్లో వాళ్ళని ప్రేమించినప్పుడు ఈదులో వాళ్ళు ప్రేమిస్తారా? ఏమో ఎక్కడైనా ఉందా? అందుకనే నీ మనసును లేదా నీ గుణమును లెక్కిస్తాడని చెప్పబడింది. మరియు మోషే లేడు మనకి, మరొక నోవాహు లేడు, మరియు ఒక్కొక్కరు మాత్రమే. ఆయన ఏంటండి? అమర శిల్పి అన్నాడు. ఆయన ఏంటండి? పరమ కుమ్మరి అన్నాడు ప్రవక్త. పరమ అమర శిలని చెక్కినవాడు. సో శిల్పి అయిపోయింది. కుమ్మరి మట్టితో పాత్రను రూపొందించేవాడు. అమర శిల్పి. మీరు చిన్నప్పుడు చదువుకున్న అమరశిల్పి జక్కన్న, అతను అమరశిల్పి. అతని శిల్పం చెక్కితే తిరిగిలేదు. అర్థమైందా? సరే. పరమ కుమ్మరి సారే మీద నుండి బయట పారవేయలేదు. కుమ్మరంగన్ గారు ఉండేవారు మాకు చిన్నప్పుడు. మా తాతగారిని బట్టి నాకు పేరు ఉండేది. ఆయన పిలిచి ఏదో మాట్లాడేవాడు చాలని. ఇలా కర్రేసి ఇలా తిప్పి దాన్ని కొండ తయారు చేసేవాడు. కాసేపు దాన్ని అలా పరికిస్తూ చూసుకుని కొండ ఎలా తయారవుతుందని చూడడం కోసం ఆ మట్టి ముద్దను ఎలా పెట్టాడు, అది ఎలా కొండ అంతా తయారు చేసిన తర్వాత దాన్ని చెక్కతోటి ఇలాగ కొట్టాలి. ఓ రోజుకి 5-6 కొండలు తయారు చేస్తాడు ఆయన. తయారు చేసి మళ్ళీ కాల్చాలి. ఇప్పుడు అర్థమైందా? ఆయన మామూలు కుమ్మరి, కానీ పరమ కుమ్మరి. ఏమన్నా హల్లెలూయా! ఆయన నిజమైన శిల్పకారుడు, ఆయన నిజమైన కుమ్మరి. ఈ పాత్రను రూపొందించింది ఆయనే. ఇంతమంది ఉన్న అందరి మొక్కలు ఒకలా ఉన్నాయా? ఉండాలిగా. హల్లెలూయా! అందరూ ఎలుముద్రలు ఒకలా ఉన్నాయా? ఎంతటి అద్భుత దేవుడో ఒక్కసారి అర్థం చేసుకో. అది దేవుడు అనడానికి ఇవి రెండు చాలు. అవునండి. తప్పిపోయింది ప్రపంచం, ఆయన నుండి తప్పిపోయింది. వెతుకుతున్నాడు పాపం. దొరుకుతున్నాడు, దొరికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పానండి? ప్రవక్త ఏమన్నాడంటే బాధపడుతున్నాడు. సంఘము సంసోను వేళ ఉంది. సంసోను అటండి హృదయం తప్ప అన్నీ చేయట. హృదయం తప్ప సంఘం పరిస్థితి కూడా అలా ఉందన్నాడు.
హృదయంతో పని ఇచ్చేశారు, బలం ఇచ్చే సమయం ధనాన్ని మూడు ఇచ్చేశారు, కానీ హృదయం ఇవ్వలేదు. సంఘం ఎలా ఉంది? కానీ దేవుడు కోరుతున్నది హృదయమే. నీవు హృదయం ఇస్తే ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తావు, ఆయన ప్రేమకు పాత్రుడు అవుతావు, ఆయన్ని ప్రేమిస్తావు, ఎడతెగా ప్రేమిస్తావు. ఇప్పుడు అర్థం చేసుకోండి, హృదయం ఇవ్వలేదు అని ఇచ్చారు, సంసారం హృదయం మాత్రమే ఇచ్చారు, హృదయం తెలియలేక ఇచ్చాడు, బలం దేవునికి ఇచ్చాడు. దేవుడు ఏది ఇస్తాడే వాడుకుంటాడు, కానీ తీర్పులో లెక్క అడుగుతాడు. అదే ఇప్పుడైతే తప్పు చేయలేకేంటి? ఎలా అర్థం చేసుకోండి. ఎందువల్ల ఆయన వల్ల భయభక్తులు కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఏది కోరుతున్నాడో ఆ కోరిక నువ్వు అర్థం చేసుకోవాలి, హృదయం ఇవ్వాలి. నువ్వేమిచ్చిన ఇవ్వకపోయినా తర్వాత ఏమి ఇవ్వాలో నీకు నిర్ణయిస్తాడు ఆయన. అందుకని సంఘం ఎలా ఉంది? సంసారం ఎలా ఉంది? వర్తమానం చెప్పాడు, లోకం ద్వారా మోసపుచ్చబడిన సంఘం అనే వర్తమానం చెప్పాడు ఆయన. సంఘం లోకం ద్వారా మోసపుచ్చబడుతుంది, ఇది మోసపుచ్చబడింది కాదు. ఇది ఒకసారి మోసపోయి మళ్ళా మోసపోతావా? ఆమెను హల్లెలూయా. మోసముని గ్రహించినప్పుడు జాగ్రత్త పడతాం. అందుకని హృదయాన్ని అదే ఇవ్వాలి, దాంతో నేను ప్రేమించాలి. ఆ ప్రేమే పరిపూర్ణమవుతుంది. అలాంటి ప్రేమని యేసు అనుమతి అంగీకరిస్తాడు. కనుక బలము దేవునికి, హృదయాన్ని మరొకరికి. పేతురటండి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ముమ్మారు చెప్పాడు. కానీ ఒక సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఒకటి చెవిని పස්සన నరికేశాడు. ఇలా ఆ చెవి కింద పడిపోయిందండి. ఇక సంగతి అక్కడ ఖచ్చితంగా రాయబడింది. ప్రభు ఆ చెవిని ఎలా తీసుకుని మళ్ళీ ఇలాగ అతికేశాడు. కత్తి ఎత్తినాడు, కత్తిపాలు అవుతాడు, నీ కత్తి వరల పెట్టమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించలేనంత ప్రేమను ప్రదర్శించాడు. అక్కడ మలుక్కునేవాడు చెవిని వేసేశాడు. ఎందుకంటే ఇది ప్రేమిస్తూ అని ద్వేషిస్తున్నాడు. నీ కత్తి సాలే నీ ప్రేమ. కానీ మరొక దినమో ఆసన్నమైందంట. ఆయన ఎవరో నేను ఎరగనన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ప్రేమ ఏమైంది? నీవెవరో నేను, ఆయన ఎవరో నేను ఎరగను. ఆ శిష్యులో నేను ఒకడిని కాను, ఆయన ఎవరో నాకు తెలియదు. మరి ముందేం చేశావు? ఓ దవడ మీద కొడితే బాగుండు, కానీ మరలా కత్తీసి ఊడ్చుకొట్టేసాడు ఇలాగా. అర్థమైందా? చెవి కింద అడిపోయింది. ప్రభు గబగబా చెవిని తీసి, సృష్టికర్త కదటండి. మలుపు ఏమనుకోక, మా వాడు కొంచెం ఆవేశంలో ఉన్నాడు, చాలా ప్రేమను ప్రదర్శిస్తున్నాడు నా కోసం. ఒక దినము నన్ను ఎరగనని చెప్తాడులే. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి. తెలుసా మీకు ఆ సంగతి? అది కానీ అతను ఏర్పాట్లో ఉన్నాడు. అందువలన అతడు ఆయన ఎవరో నేను ఎరగనన్నంత మాత్రాన ఆయన పేతురు ఎవరో ఎరగని వాడు కాడు, అతడు ఒక ఉద్రేకపరుడు అని చెప్పి ఏం చేశాడు? తిరిగి అతనికి క్షమాపణ, పశ్చాత్తాపం అలా చేశాడు. ఇప్పుడు నేను ఎవరో ఎరగన తర్వాత ఏం చేశాడు? వెనకప్పుడు ఏడ్చాడు, ప్రభా నువ్వెవరో తెలుసు, కానీ నేను ఎరగనన్నాను, ఈ బతుకు అనవసరము అని పశ్చాత్తాపంతో ఏడ్చాడు. పశ్చాత్తాపం కలగజేసాడట. ఏమీ లేదండి, ఆ దారిని వెళ్తూ ఒకసారి అలా చూశాడట. నీవు నన్ను ఎరగవా? ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నాను, అది నన్ను ఎరగనందే, నీకు ఇంత త్యాగం చేసి, నీకు అన్నీ, నీకు కొబ్బరి బండాలు తాగించి, ఐస్ క్రీమ్లు తినిపించి నీకు ఇంత సేవ చేశారు, అక్కడికి వెళ్ళిపోతే నువ్వు నన్ను ఎరగవా అని ఎంత బాధతో ఉన్నావండి. ఆయన బాధతో నీవు నన్ను ఎరగవా అని ఒక రకమైన చూపు చూశారటండి. నేను ఆ లేఖనాల్లో చదివాను. ఆ చూపు ఏం చేసిందంటే తనలో పశ్చాత్తాపమును. అప్పుడు ప్రవక్త ఏమాడో తెలుసా? అలా ఎరగనందుకు ఓ కాలు భూమి మీద, ఓ కాలు పాతాళంలోకి వెళ్ళిపోయింది అన్నాడు. ఆ పశ్చాత్తాపం ఏం చేసిందంటే ఆ పాదమును భూమి మీదకి తీసుకొచ్చింది అన్నాడు. లేకపోతే అతడు పాతాళంలోకి వెళ్ళిపోయేవాడు. మన మనసుతో మనం పశ్చాత్తాపం చెందాలండి. అర్థమవుతుందండి? పశ్చాత్తాపం చెందాడు. ఎక్కెక్కి అతడు వెనక్కిపోయి ఏడ్చాడు. ప్రభువా ఎంతటి మాట! తిరిగి తనను తాను సమర్పించుకుని తిరిగి సాక్షిగా మారాడు. ఆమెను హల్లెలూయా.
అట్లా మొదటి బతికి అతనే ఆద్యుడు, మొట్టమొదటి బాప్తిసం, మొట్టమొదటి అపొస్తలుల బోధ తెచ్చినవాడు, తాళములు పొందుకున్నవాడు. ఇప్పుడు ఎంత అద్భుతమండి అతని జీవితమో. ఏమన్నా హల్లెలూయా, అర్థమవుతుందా? అందువలన ఏంటంటే ఇప్పుడు నేను దేని మీద చెప్పాను, హృదయము ఆయనకి ఇవ్వడం ద్వారా. సంసోను ఏమి నశించిపోలేదు, పేతురు కూడా ఏమే. ఒక్కొక్కసారి మేము క్రైస్తవులను చెప్పుకోలేని పరిస్థితి మీకు ఎదురవుతుందట. ఒక్కొక్కసారి మీరు అప్పుడు అది చూడు ఎలా ఉందో, అలాంటి అది ఆ సంకటం చూడు ఎలా ఉందో. అవునా, ఉందా లేదా? ఆమె హల్లెలూయా. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంక్వైరీకి వచ్చారు, ఇదిగో మేము ఇదిగో బైబిళ్ళు రాసేసుకో. అటు పారిపెట్టి నేను ఏం రాయను బాబు, నువ్వు ఎలాగ అప్లై చేసుకుని అలాగే వస్తుందిలే, నేను చూసాను ఏమి లేదని చెప్తానని వెళ్ళిపోయాడు అంతే. ఏం చేస్తాం, మేమేం చేస్తాం, ఈవిడేం చేస్తుంది. ఇగో అన్నీ మేము ఆయన ఆరాధిస్తున్నాం, మరి ఏం చేస్తాం, రాసుకో. మేము ఎలాగ అప్లై చేసామో అలాగ వచ్చింది అది. నేను అబద్ధమాడానా? నా స్నేహితుడు ఒకటి అబద్ధమాడాడు, సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాడు. బైబిల్ గీబిళ్ళు అన్నీ దాచేసి, ఏమి ఫోటోలు గీటోలు దాచేసి అంతే, ఏమీ లేదు, మామూలే. అది ఎంతగానే అలాగే ఎస్ఐ జాయిన్ సంపాదించు, మీరు డిఎస్పీ అయ్యాడు. అదే వల్ల ఏమైనా ప్రయోజనమా? రిటైర్ ఒకరు ఇంక ఏడాదిలో ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఇంటికి, ఆఫీస్ నుండి. సరిపోయిందా? వాళ్ళు ఏమన్నారంటే జార్జ్ అనే పేరుంది, క్రిస్టియన్ ఏమో ఇంక్వైరీకి వచ్చారు. ఇప్పుడు అర్థమైందండి. మనుషులు కాదు, ప్రభుత్వం కాదు మిమ్మల్ని పోషించేది, మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. నేను అదే కోరుకుంటున్నాను సంఘం నుండి, నువ్వు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. నీకే విధమైన నష్టం రాదు, మీలో మీరు అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇంత మీరు అబద్ధం ఆడకూడదు. ఆయన ఎవరో నేను ఎరిగాను. యేసును వాక్యమును వర్తమానమును అంగీకరించిన వాటిపై నిలబడవలసిన సమయం వచ్చేసరికి క్రైస్తవ ధైర్యమును కోల్పోవచ్చున్నారు. యేసును, ఆయన వాక్యమును, ఆయన వర్తమానమును అంగీకరించవలసిన సమయం వచ్చేసరికి క్రైస్తవ ధైర్యమును కోల్పోవచ్చున్నారు. ఎంత లాంగ్ వాడో చూసుకో. అది దేవుడు తప్ప మానవుడు పలకలేడండి. యేసును, వాక్యమును, వర్తమానమును అంగీకరించే సమయం వచ్చేసరికి ఏం కోల్పోతున్నారు? క్రైస్తవ ధైర్యము. ధైర్యం అంటే క్రైస్తవ ధైర్యమును కోల్పోవచ్చున్నారు. అది ఆయన సమాధిలో నశించిపోలేదు, నరకములో హింసించబడలేదు, సమాధిలో నశించిపోలేదట, నరకములో హింసించబడలేదట. ఆయన కేవలము భూమి మీద హింసించబడ్డాడట. ఆయన హింస అంతా ఎక్కడ జరిగింది? భూమి మీద హింసించబడ్డాడు. కానీ నరకములో హింసించబడ్డాడు, సమాధిలో నశించలేదు, కేవలం భూమి మీద మాత్రమే. నా మాటలు అర్థమవుతున్నాయా? గుర్తులే. ఏ దినములలో ఒక్కొక్క దినమున ఒక వింత వార్త వచ్చును. ఏ దినములలో ఒక దినమున ఒక వింత వార్త వచ్చును. జనులు అదృశ్యమైరి. జనులేమయ్యారు? అది వచ్చదటండి. జనులు అదృశ్యమైపోయారు. అది వింత వార్త అటండి. ఆవిడ పేపర్లో వస్తుందటండి. అది ఒక వింత వార్త ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే సంఘం ఆరోహణం అయిన తర్వాత కనిపించరు. జనులు అదృశ్యమయ్యారు, ప్రతి దేశంలోనూ అదృశ్యమయ్యారు. ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? ఏమియో తెలియదు. 5 నిమిషాలు ముగించేసుకుందాం. 1 అవర్ మెసేజ్ ఎంతకు మించి ఉండదు. ఇది ఒకనొక దినమున ఒక వింత వార్త వచ్చును. కోట్లాది జనులు అదృశ్యమైరి. మిగిలిన వారి గతి ఏమవును? శ్రమను తేవలేక వారు ప్రార్థించుదురు. ఇంకా
శ్రమను తలవారు ప్రార్థించుతారు. ఇంకా వెళ్ళని పరిశుద్ధాత్మ కృప ఈ ప్రపంచమునకు ఉన్నది. శ్రమను తాళలేక వారు ప్రార్థిస్తున్నారు. ఆ దినము కొరకు ఎదురు చూడక ఇంకను పరిశుద్ధాత్మ కృప ఈ ప్రపంచంలో ఉన్నది. అర్థమైందా? ఏమంటే రాకరి దినాన్ని ప్రార్థిస్తాడు ఎవడైనా? యజ్ఞానేశ్వరు పరీక్ష నాడుని వెళ్ళి పరీక్ష నాడు రాత్రి రాసి చదివి ఉదయం రాయగలవా? ఏమన్నా హల్లెలూయా. ఆ దినమున వాళ్ళు ఏమి చేయగలరా? ఇంకను వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు ఇంకను తీయబడిన కృప ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఉగ్రత దినం ముందు ప్రార్థిస్తున్నారట. కొండలకి పెద్ద పెద్ద బండలకి మా మీద పడమని అవి పడతాయేంటి? వీళ్ళకి అంత శక్తివంతమైన ప్రార్థన ఉందండి వీళ్ళకి. అప్పుడు అర్థమైందా? ఆ దినం ఏం చేస్తున్నారు? దానికి ముందు సంఘం ఏం చేస్తుంది? మన సంఘం ప్రార్థిస్తుంది, అప్పుడు ఎత్తపడుతుంది. హల్లెలూయా. ఒక లాంగ్ ప్లాన్ లో ప్రార్థిస్తుంది ఆమె. సంవత్సరముల తరబడి ప్రభు కోసం ప్రార్థిస్తుంది. రమ్మని ప్రభునేసు రమ్మని చెప్పి ఆమె ఏం చేస్తుంది? దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. కనుకనే శిలె దొంగ తనకు తానుగా వెళ్ళలేదటండి. అయినట్టండి ఆ దొంగని తీసుకెళ్లి పరదేశాలు అప్పగించి పాతాళానికి వెళ్ళారట ఆయన. ఇప్పుడు అర్థమైందా? శిలె దొంగని తీసుకెళ్ళి ఎక్కడ అప్పగించాడు? ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు, నీతో పాటు నేను పరదేశంలో ఉంటాననే మాట ఇప్పుడు ప్రవక్తదని చెప్పారు. నేను నిన్ను పరదేశంలో అప్పగిస్తాను. ఆయన పరదేశంలో ఉండరండి, పరిశుద్ధుల ఆత్మలు అక్కడ ఉంటాయి. ప్రభు మూడాకాశంలో ఉంటారు. ఆయన పని కోసం ఏం చేశారు? అప్పగించి ఈయన పాతాళంలోనికి వెళ్ళారు. పునరుద్ధానం ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక చోట ఉన్నారు. పాతాళంలో ఉన్నారు, పరదేశంలో ఉన్నాడు, భూమి మీద సర్వంతర్యామై ఉన్నాడు. నేను గతంలో చెప్పాను, మీకు గుర్తుందా? ఆమేన్ హల్లెలూయా. పరదేశంలో అప్పగించి ఎక్కడికి వెళ్ళాడు? ప్రవక్త దీనికి వివరణ ఇస్తే తప్ప మనలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది. మనలాంటి వాళ్ళకి హల్లెలూయా. అక్కడికక్కడ నమ్ముకుని మార్పు చెందిన వాడు ఆ దినమే పరలోకం వెళ్ళిపోయాడు. దేవదూతలు తీసుకెళ్ళలేదటండి. ఆయనే తనే స్వయమే వెళ్ళలేదు, ఆయనే అతన్ని తీసుకుపోయాడు. లాస్ట్గా ఒక మాట చెప్పి ముగించేస్తాం, వెళ్ళిపోదు. ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడంట అబ్రహాం కోడల కోసం. అబ్రహాముని ఎలియాజర్ను బాధ్యుడిగా చేశాడు. నా కొడుకు కోడలు తెచ్చే బాధ్యత నీదే. కానీ అతను ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించగానే ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత ఆయనతో అంటే ఎలియాజరుతో వెళ్ళిపోవడానికి ఇష్టపడినట్టు. కానీ ఎలియాజరు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీ వాళ్ళందరితో చెప్పి రామని చెప్పి. అప్పుడు అందరు ఎదురకుండా కూడా అడుగుతున్నాడు, రావడం మీకు ఇష్టం? వాళ్ళు ఈ అమ్మాయిని నాతో పంపడం మీకు ఇష్టమన్నారు. వయసు వచ్చింది, తననే అడగమన్నారు. వయసు వచ్చింది, కొన్ని బహుమతులు ఇచ్చారు. ఎలియాజరుతో వెళ్ళిపోవడానికి ఆమె. ఇప్పుడు అర్థమైందా? వయసు వచ్చిన తర్వాత దేవుడిని నమ్ముకున్నాం. సంఘశాఖ అక్కడెక్కడ ఎవరిని అడగలేదు మనము నమ్ముకోవడానికి. ఇప్పుడు అర్థమైందా? ఆయనతో వెళ్ళిపోవడానికి మనం నిర్ణయం చేశాం. ఎలియాజరుతో వెళ్ళిపోవడానికి, పరిశుద్ధాత్మతో వెళ్ళిపోవడానికి. చూసారండి, సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇస్సాకు ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పెళ్లికి మా పుట్టింటి వరకు కూడా వెళ్ళుండ్రు. ఇప్పుడు అర్థమైందా? చాలా ఘనమైన పెళ్లి చేస్తారండి వాళ్ళు. 100 కొద్ది మేకలు కొడతారు తెలుసా భోజనానికి. తెలుసా మీకు? అంతా వివాహము జరిగింది అక్కడ. ఇస్సాక్కి రెబ్కాకి వివాహము. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఒక నీటి పరీక్షను ఎదుర్కొంది. ఆ పరీక్ష తర్వాత ఏమైంది? ఎలియాజరుతో వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసింది. ఇక ఎవరి యొక్క సలహాలు ఆమెకి అవసరం లేదు. ఇక చూసారా, మనం బాప్తిసం పొందిన తర్వాత ఆయనతో వెళ్ళిపోవడానికి ఒక నిర్ణయం చేశాం. ఇక ఈ పోపు సలహా, సంఘశాఖ సలహా, ఎవరి సలహా, అన్నదమ్ముల అక్కజల్లుల సలహాలు ఏమీ అక్కర్లేదు. ఇక దేవుడి వాక్యం దీవించును గాక. దేశం నిలబడదు.